కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు నాటి బీఆర్ఎస్ మంత్రిమండలి నిర్ణయంతోనే జరిగాయని ఈటెల రాజేందర్ అన్నారు. నాటి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ బ్యారేజీలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలన్నీ నాటి మంత్రిమండలి ఆమోదంతోనే చేపట్టారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తొమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చారు. నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించిందా అని జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రశ్నించగా ఆర్థిక శాఖకు సంబంధం లేదని ఈటెల పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో అరగంట పాటు విచారించింది. ఈటెలను మొత్తం 19 ప్రశ్నలు అడిగి వాటికి ఆయనిచ్చిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కంటే ముందు 38,000 కోట్లతో తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలనుకుంటున్నప్పటికీ నీటి లభ్యత లేక ప్రాజెక్టు డిజైన్ మార్చినట్లు ఈటెల వెల్లడించారు. ఈ క్రమంలో పునరాకృతిపై నాటి సీఎం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు కమిషన్ కు వివరించారు. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి సభ్యుల సంతకాలతో ప్రాజెక్టు పునరాకృతికి 3 బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తొలుత కాళేశ్వరం ప్రాజెక్టును 63,000 కోట్లతో ప్రతిపాదించగా రైతుల నుంచి డిమాండ్లు రావడం, నిర్మాణం జరిగే కొద్దీ 85,000 కోట్లకు అంచనా పెరిగిందన్నారు. ఈ రోజుకు ప్రాజెక్టు మొత్తం వ్యయం ఎంత అయిందో తనకు తెలియదని కమిషన్ కు వెల్లడించారు. బ్యారేజీలను ఎవరు నిర్ణయించారు? నిర్మాణాలను ప్రతిపాదించింది నిపుణుల కమిటీ కాదా? కాళేశ్వరం కార్పొరేషన్ లక్ష్యం ఏంటనే ప్రశ్నలకు ఈటెల సమాధానమిచ్చారు. బ్యారేజీలు నిర్మించాలనే దానిపై నిపుణుల కమిటీ అధ్యయనం చేశాక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నిర్మించాలనే నిర్ణయం జరిగిందని వెల్లడించారు. కొత్త రాష్ట్రం కావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల వెసులుబాటు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు గ్యారంటీగా ప్రభుత్వం సంతకాలు చేసిందన్న ఈటెల నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగిందని వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక నిపుణులు చూశారు తప్ప సాంకేతిక నిర్ణయాలను రాజకీయ నాయకులైన తాము తీసుకోలేదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక త్వరగా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలకు తనకు ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు చెప్పానని ఈటెల అన్నారు. తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా హరీష్ రావు గారి నాయకత్వంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడిహట్టి, చేవెళ్ల మన అవసరాన్ని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్ తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగినారు. ఆర్థిక డిపార్ట్మెంట్ కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్లే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్ తో గానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఖరాఖండిగా చెప్పడం జరిగింది.